వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ప్రభ. నేను మీ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి. ప్రభాస్ ది రాజా సాబ్ జనవరి 9వ తేదీ మన ముందుకు వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా 100 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసిందని చెప్పి ఆల్రెడీ మనం ప్రీవియస్ వీడియోలో చెప్పుకున్నాం. ఈ 100 కోట్ల గ్రాస్ లో అత్యధికమైనటువంటి వాటా తెలుగు వర్షన్దే. మిగతా భాషలకు సంబంధించి కాస్త తక్కువగానే నమోదయ్యాయి. ఆ విషయం కూడా చెప్పుకున్నాం. అయితే హిందీ బెల్ట్కు సంబంధించి వచ్చినటువంటి కలెక్షన్లే కొంచెం కలవరాన్ని కలిగించాయి. పాన్ ఇండియా స్టార్గా ప్రభాస్కు ఉన్నటువంటి ఇమేజ్కి తగ్గట్లుగా ఆ కలెక్షన్స్ లేవు అని చెప్పేసి ట్రేడ్ వర్గాల వాళ్ళు, సినీ పరిశ్రమ వర్గాల వాళ్ళు ముక్త కంఠంతో గతంలో అంటే బాహుబలి 2 తర్వాత వచ్చినటువంటి సినిమాలన్నింటిలో కూడా రాధేశ్యామ్ అనే సినిమా హిందీ బెల్ట్లో చాలా తక్కువ వసూళ్లు నమోదు చేసింది మొదటి రోజు. అది 5 crores లోపలే ఉంది అని చెప్పేసి మనకి ఆల్రెడీ ఇది వరకు సమాచారాన్ని బట్టి మనకు. దాని తర్వాత మళ్ళీ చూస్తే అలాంటి కలెక్షన్లే హిందీ బెల్ట్ లో సాధించినటువంటి సినిమాగా ది రాజా సాబ్ సినిమా మనకు కనిపిస్తుంది. రాధేశ్యామ్ అప్పుడు అది ఆల్రెడీ మనకు తెలుసు, ఒక లవ్ స్టోరీ తోటి ఆ సినిమా వస్తూ ఉంది. ప్రభాస్, పూజా హెగ్డే, అది ఒక ఇటలీ బ్యాక్ డ్రాప్ లో వచ్చినటువంటి సినిమా. ఎందుకనో ప్రభాస్ ఆ లవ్ స్టోరీ అనేటప్పటికీ హిందీ ఆడియన్స్ అంతగా కనెక్ట్ కాలేదు. అందుగురించే చాలా తక్కువ నెట్ కలెక్షన్ని హిందీ వర్షన్ సంబంధించి వసూలు. మరి ఇప్పుడు దాని తర్వాత చూస్తే, అంటే దానికి ముందు దాని తర్వాత వచ్చిన సినిమాలన్నీ కూడా ఎంతో కొంత డబుల్ డిజిట్ పర్ఫార్మెన్స్నే చూపించారు. సో మళ్ళీ రాధేశ్యామ్ తర్వాత ఆ సింగిల్ డిజిట్ పర్ఫార్మెన్స్ని హిందీ బెల్ట్లో చూపించినటువంటి సినిమాగా ఇప్పుడు రాజా సాబ్ నిలుస్తుంది. ఒకసారి బాహుబలి 2 తర్వాత ప్రభాస్ నటించినటువంటి సినిమాల హిందీ వర్షన్లు మొదటి రోజు ఎలాంటి కలెక్షన్ నమోదు చేశాయో ఒక్కసారి చూద్దాం. సో ఇక్కడ చూడొచ్చు, ప్రభాస్ రీసెంట్ మూవీస్ హిందీ డే 1 కలెక్షన్. రీసెంట్ అంటే ఇక్కడ మనం బాహుబలి 2 తర్వాత అని చెప్పేసి అర్థం చేసుకోవచ్చు. బాహుబలి 2 తర్వాత వచ్చినటువంటి సాహో సినిమా మొదటి రోజు ఇవన్నీ కూడా హిందీ వర్షన్ కి సంబంధించి మనం చెప్పు 24,40,00,000 రూపాయల నెట్ కలెక్షన్. గ్రాస్ కూడా కాదు, గ్రాస్ ఇంకా ఎక్కువ ఉంటుంది. ఇది నెట్ కలెక్షన్. మోర్ దాన్ 24 crores కలెక్ట్ చేసింది సాహో. తెలుగులో సాహో ఫ్లాప్ 2 తెలుగు రాష్ట్రాల్లో, కానీ హిందీ బెల్ట్ లో సూపర్ హిట్ అయింది. అందులో యాక్షన్ స్టార్ గా ఏదైతే హిందీ ఆడియన్స్, మాస్ ఆడియన్స్ కోరుకున్నారో అలాగే సాహోలో తను కనిపించాడు ప్రభాస్. అందుగురించి వాళ్ళు ఆ సినిమానికి కూడా బ్రహ్మరథం పట్టారు. అందుగురించే మొదటి రోజే దాని కలెక్షన్స్, అంటే బాహుబలి 2 తర్వాత ఎలా ఎమర్జ్ అయ్యాడు పాన్ ఇండియా సూపర్ స్టార్ గా ప్రభాస్ అంటానికి సాహో మొదటి రోజు ఓపెనింగ్ కలెక్షన్ కూడా ఒక నిదర్శనం అని చెప్పేసి. దాని తర్వాత వచ్చినటువంటి సినిమానే రాధేశ్యామ్. ఇప్పుడు మనం చెప్పుకున్నట్టుగా ఒక లవ్ స్టోరీ తోటి వచ్చినటువంటి సినిమా. అది కేవలం 4,80,00,000 రూపాయల నెట్ని మాత్రమే అది సాధించింది. సో అలా అతి తక్కువ, అంటే ఎక్కడ 24 కోట్లు, ఎక్కడ 5 కోట్ల లోపల. సో అంత వేరియేషన్ ఆ సినిమా. అంటే మేము ఆయన్ని లవర్ బాయ్గా చూడాలనుకోవట్లేదని హిందీ ఆడియన్స్, ప్రత్యేకించి మాస్ ఆడియన్స్ చాలా స్పష్టంగా తెలియజేశారు. సో ఈ కలెక్షన్స్ కూడా ఎక్కువ మల్టీప్లెక్స్ నుంచే వచ్చినాయి కావటం గమనార్హం అక్కడ. ఆ తర్వాత చూసుకుంటే ఆదిపురుష్. సో ఒక పౌరాణిక ఇతివృత్తంతో రామాయణాన్ని ఓం రౌత్ తీశాడు. కాకపోతే దాంట్లో ఎక్కువ యానిమేటెడ్ వర్షన్ ఎక్కువగా కనిపించడంతో అది ఆశించిన రీతిలో ఆడలేదు అనే విషయం మనందరికీ తెలుసు. అయినప్పటికీ కూడా ఏకంగా ఆదిపురుష్ ఎంత కలెక్ట్ చేసిందో చూడండి. 37,25,00,000 రూపాయల నెట్ని అది వసూలు చేసి మొత్తంగా చూసుకుంటే, అంటే ఆదిపురుష్ అనేది ఓవరాల్గా ఎంత ట్రోలింగ్ గురైనా, అది ఎంత ఫ్లాప్ అని చెప్పినప్పటికీ కూడా బాహుబలి 2 తర్వాత ఆయన యాక్ట్ చేసినటువంటి, ప్రభాస్ యాక్ట్ చేసినటువంటి సినిమాల్లో అత్యధికమైనటువంటి ఓపెనింగ్స్ని హిందీ వర్షన్ వరకు సాధించినటువంటి సినిమా ఆదిపురుష్ అని చెప్పాలి. సో ఏకంగా 37,25,00,000 రూపాయలు. ఆ తర్వాత వచ్చిన సినిమా సలార్. అందులో తను ఒక యాక్షన్ స్టార్గా మళ్ళీ కనిపించాడు. ప్రశాంత్ నీల్ లాంటి డైరెక్టర్ తోటి కలిసి పనిచేసినటువంటి సినిమా. కేజీఎఫ్ ఫ్రాంచైజీ తోటి ప్రశాంత్ నీల్కి వచ్చినటువంటి దేశవ్యాప్త ఇమేజ్ ఏదైతే ఉందో, పేరు ఏదైతే ఉందో, అది వర్కౌట్ అయినటువంటి సినిమా చెప్పుకోవాలి. అయినప్పటికీ కూడా హిందీ బెల్ట్ వచ్చేటప్పటికి ఎందుకనో అది 15.75 crores అది మాత్రమే
సాధించింది. అయినప్పటికీ కూడా డబుల్ డిజిట్ సాధించింది. ఇక కల్కి, సో దీని మీద వచ్చినటువంటి యాంటిసిపేషన్స్ ఎలాంటివో మనందరికీ తెలుసు. నాగస్విన్ డైరెక్ట్ చేసినటువంటి సినిమా, పైగా అమితాబ్ బచ్చన్ అశ్వత్థామ అనేటువంటి రోల్లో ఆయన ప్రదర్శించినటువంటి అభినయం, దీపికా పడుకోనే, సో ఇలాంటి వాళ్ళందరూ కాంబినేషన్ తోటి వచ్చినటువంటి సినిమా మొదటి రోజు 22.5 కోట్ల రూపాయల నెట్ కలెక్షన్ ని సాధించింది. సో అంటే చెప్పుకోదగ్గ రీతిలో సలార్ కంటే కూడా ఎక్కువగానే అది సాధించింది. సాహో తర్వాత ప్లేస్ లో కల్కి హిందీ వర్షన్ ఓపెనింగ్స్ నిలిచారు. ఇక ఇప్పుడు వచ్చినటువంటి రాజా సాబ్ చూస్తే కేవలం 6 కోట్ల రూపాయల నెట్ కలెక్షన్ నే సాధించింది. అంటే అప్పుడు రాధేశ్యామ్కి ఎలా అయితే సింగిల్ డిజిట్ లో వచ్చాయో అలా ఇప్పుడు ఈ సినిమాకి కూడా రాజా సాబ్ అలాంటి సింగిల్ డిజిట్ ఓపెనింగ్స్ మాత్రమే హిందీ బెల్ట్ లో వచ్చాయి. ఇది నిజానికి ఎవరు కూడా ఊహించనటువంటి ఒక పరిణామం అని చెప్పాలి. అంటే ప్రభాస్కు ఉన్నటువంటి ఇమేజ్ దృష్ట్యా, ప్రస్తుత ఇమేజ్ దృష్ట్యా చూసుకుంటే ఖచ్చితంగా డబుల్ డిజిట్ అనేది హిందీ బెల్ట్ లో అతి సునాయాసంగా వస్తుంది అని చెప్పి అందరూ కూడా ఆశించారు. లేదు ఒకవేళ రాకపోయినా కనీసం 9 కోట్ల పైనే వస్తుందని కొంతమంది ప్రెడిక్ట్ చేశారు. వాళ్ళ అంచనాలను కూడా ఈ సినిమా అందుకోకుండా కేవలం 6 కోట్ల రూపాయల దగ్గరే ఆగిపోవటం, దీనివల్లే ఓవరాల్ గా ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా 100 కోట్ల రూపాయల గ్రాస్ ని సాధించినప్పటికీ అందులో హిందీ వర్షన్ వాటా చాలా తక్కువగా ఉండటం అనేది నిజానికి ఒక రకంగా అశనిపాతం అని చెప్పాలి ఆయన ఇమేజ్ కి సంబంధించి. అంటే ఇక్కడ ఇప్పుడు ప్రభాస్ చాలా జాగ్రత్త పడాల్సినటువంటి అవసరాన్ని కూడా ఈ కలెక్షన్స్ తెలియజేస్తూ ఉన్న హిందీ బెల్ట్ వచ్చినటువంటి ఆ కలెక్షన్స్. సో ఈ రోజు సెకండ్ డే ఇంకా తగ్గింది అని చెప్పేసి, అంటే యాక్చువల్గా హిందీ బెల్ట్లో మనం చూడొచ్చు మొదటి రోజు కంటే టాక్ గనక బాగా ఉందంటే రెండో రోజు మరింత, అంటే శుక్రవారం సినిమా రిలీజ్ అయిందంటే శనివారం ఖచ్చితంగా కలెక్షన్ పెరుగుతుంది, ఆదివారం వచ్చేటప్పటికి ఇంకా మరీ కాస్త పెరుగుతుంది. ఇదంతా కూడా మనకు తెలిసినటువంటి విషయమే. సో కానీ ఇప్పుడు ఈ సినిమాకి వచ్చేటప్పటికి ఏదైతే టాక్ వచ్చిందో బ్యాడ్ టాక్, అది ఈ రోజు కలెక్షన్ల మీద రిఫ్లెక్ట్ అవుతుంది అని చెప్పేసి మనకి సమాచారం అందుతూ ఉంది. మరి సో ఇప్పుడు ఏదైతే ఈ కలెక్షన్స్ వచ్చాయో, అంటే ఈ రోజు సాయంత్రం రాత్రి నుంచి ఏదైతే ఓల్డ్ గెటప్ ఉందో రాజా సాబ్కు సంబంధించిన ఓల్డ్ గెటప్, దానికి సంబంధించినటువంటి 8 నిమిషాల ఎపిసోడ్ని యాడ్ చేస్తున్నారని చెప్పేసి మేకర్స్ ప్రకటించారు. అది ఏమన్నా ఈ సినిమాకి ఒక అడ్వాంటేజ్ అవుతుందా, కలెక్షన్స్ ఏమన్నా పెరగటానికి ఏమైనా దోహదం చేస్తుందా అనేది చూడాలి. కానీ కేవలం 8 నిమిషాల ఎపిసోడ్ కోసం 3 గంటల పైగా సినిమాని జనం భరిస్తారా అనేదే ఇక్కడ ప్రశ్న. అదే ఒక సమస్య అని చెప్పాలి. మరి చూద్దాం, రాధేశ్యామ్ తర్వాత మళ్ళీ అలా ఆ స్థాయి కలెక్షన్ హిందీలో సాధించినటువంటి ఈ సినిమా మరి రాబోయే రోజుల్లో, అంటే ఓపెనింగ్స్ వరకు తర్వాత రోజులైనా పుంజుకుంటుందా, ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ ఎలా ఉండబోతున్నాయి, అలాగే తెలుగు వర్షన్కి సంబంధించి కూడా ఈ రెండో రోజు ఓవరాల్ కలెక్షన్ ఎలా ఉండబోతోంది, అలాగే ఆదివారం కలెక్షన్స్ ఎలా ఉండబోతున్నాయి అన్నీ కూడా మనం తర్వాత మాట్లాడుకుందాం. సో ఏదేమైనా కొంత నిరాశాజనకమైనటువంటి కలెక్షన్ని హిందీ బెల్ట్లో సాధించడంతో ఈ ఓవరాల్ కలెక్షన్ మీద దాని ఎఫెక్టు స్పష్టంగా కనిపిస్తుందని ఏదైతే ట్రేడ్ విశ్లేషకులు చెప్తున్నారో అది రాబోయే రోజుల్లో కంటిన్యూ అవుతుందా, లేకపోతే మౌత్ టాక్ ఏమైనా సరే మారి సినిమా కలెక్షన్ పెరగడానికి దోహదం చేస్తుందా, లెట్ us వెయిట్ అండ్ సీ.